నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారా గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, పర్టికులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్నం బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు. మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగా. ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండలిలో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళు జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళు జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో మిథున లగ్నానికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే ఎలాంటి జెమ్ స్టోన్ని వాడాలి? మరియు రుద్రాక్ష ఎలాంటి ధరించాలి? మిథున లగ్న జాతకులకి ఈ సంవత్సరం వాహన యోగం, గృహయోగం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఓకే, బట్ కానీ అది ఆ కోరిక తీరట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం దీంట్లో సక్సెస్ బాగా కనిపిస్తుంది. సంపాదన కూడా కావాల్సినంత ఉంది ఈ సంవత్సరం. శత్రువుల మీద విజయం ఉంది.
ఓకే, రుణాలు అంటే ఎవరికన్నా వీళ్ళు బాకీలు ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా అవి వసూలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బు తెచ్చుకున్నా కూడా అవి తీర్చేసే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. తగాదాలు ఏమైనా ఉంటే కనుక పెద్దవారి మధ్యవర్తిత్వం ద్వారా తీరిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జైలు జీవితం గడిపే వారికి ఉపశమనం, అంటే ఎవరన్నా ట్రయల్లో ఉన్నా కానీ లేదా బెయిల్ కోసం ట్రై చేస్తున్నా కూడా వీళ్ళకి మిథున లగ్న జాతకులకి ఈసారి బెయిల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. పదవి ఆశించే వారికి ఆశాభంగం ఏర్పడవచ్చు. కాబట్టి అంటే రేపు ఎలక్షన్లో కానీ తర్వాత జరిగే ఎలక్షన్లో కూడా ఈ మిథున లగ్న జాతకులు పదవి ఆశించే వాళ్ళు అనవసరంగా దానికోసం ప్రయత్నం చేయకపోవటమే మంచిది. ఆరోగ్యం అంటే అనారోగ్య సమస్యలతో ఎవరన్నా బాధపడుతున్నా కూడా ఈ సంవత్సరం వారికి ఆరోగ్యం నిలకడగా అయ్యే ఛాన్సెస్ క్లియర్గా మనకి కనిపిస్తుంది. వీళ్ళు ఉన్నత విద్య సాధించే కోసం ఆరాటపడే వాళ్ళకి కొంచెం గడ్డుకాలం అని చెప్పాలి. ఓకే, పెద్దగా మంచి ర్యాంకులు వచ్చే సూచనలు కనిపించట్లేదు. మిథున లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ వచ్చి పచ్చ అంటే ఎమరాల్డ్ అండ్ 4 ముఖాల రుద్రాక్ష. పచ్చ స్టోన్ ధరించడము, 4 ముఖాల రుద్రాక్ష ధరించడము వీరికి లైఫ్ లాంగ్ కూడా చాలా అద్భుతమైన మంచి సూచనగా చెప్పుకోవచ్చు. అంటే గురుగారు ఒక్క ఎలక్షన్స్ పరంగా ఏదైతే రాజకీయాలను వాళ్ళు కొంచెం వెనకాలకు వస్తే బెటర్ అంటారు. అయితే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఎలా అయిపోయినాయి మనకి ఎలక్షన్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే గానీ పదవి వచ్చే ఛాన్సెస్ కనబడట్లేదు. ఓకే, సీట్ వచ్చే ఛాన్స్ ఫస్ట్, పదవి తర్వాత సంగతి, ఆ తర్వాత పదవి కదా. అంటే ఇక్కడ మనకి లగ్న జాతకులకి కొంచెం కష్టం అన్నప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పే ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా 100% పర్ఫెక్ట్. ఓకే, బట్ ఆచితూచి అడిగి వేయాలి. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు వాళ్ళ డబ్బు లేకుండా ఏది అవట్లా రాజకీయంలో. కాబట్టి ఏంటంటే ఈ మిథున లగ్న జాతకులు ఆశించకపోవడమే మంచిది. అంటే పదవి రాదు కాబట్టి వాళ్ళు తగ్గిపోవడం మంచిది కదా. గురుగారు అంటే డబ్బు విషయంలో ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అంటే డబ్బు పెడితేనే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. మరి కొత్త వ్యాపారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి సమయం అంటే మంచి సమయం అమ్మా, మంచి సమయం. మిథున లగ్న జాతకులకి చాలా మంచి సమయం ఇది. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా, హరి ఓం శివ. మీకు కూడా జ్యోతిష్య రీత్యా వాస్తురీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతకంని చూసిన తర్వాత గురువుగారు మీకు జెమ్ స్టోన్స్ కానివ్వండి అలాగే రుద్రాక్షకి సంబంధించి ఏది ధరించాలి ఏంటి అనేది చెప్తారు. మీరు గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ అయితే లభిస్తుంది. మీకు కూడా కరుంగలి మాలకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.